కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై సిట్ నోటీసులు జారీ చేయడం, అది రాజ్యాంగ విరుద్ధంగా చేయడం మేము కొడిమ్యాల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మండల పార్టీ అన్ని గ్రామాల నాయకులందరం కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా, పచ్చని తెలంగాణగా మారిస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో రాయలసీమగా ఫ్యాక్షనిస్టులాగా తయారు చేస్తూ సిట్టు అనేది మరి ప్రైవేట్ వ్యక్తులదా, సిట్ అంటే కూర్చోవడం, స్టాండ్ అంటే నిలవడం, అలాంటి వ్యవస్థన మరి రాజ్యాంగబద్ధంగా చేయవలసిన పనులు అలా దొంగచాటుగా చేయడం, ఇలా ఇబ్బందులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బంగారు తెలంగాణ 10 సంవత్సరాలలో ఎలా అభివృద్ధి చేశారో ప్రజలందరూ చూశారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా నిలుచుంటారు. ఆనాడు రైతాంగం కొరకు ఎన్నో కార్యక్రమాలు నేరుగా పోయి ఇవ్వాల్సినటువంటి పోలీసు వాళ్ళు కనీసం గోడ కతికేసుకోవడం నిజంగా అవమానంగా భావిస్తూ ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు సుభిక్షమైనటువంటి దేశానికి రోల్ మోడల్ పరిపాలన కేసీఆర్ గారు అందిస్తే ఈ 2.5 ఏళ్ల పరిపాలనలో కేసులు, అబద్ధాలు, తిట్లు, అవమానాలు, మరి లొట్టపీసు కేసులన్నీ పెడుతూ అటు కేసీఆర్ గారిని అవమానిస్తూ, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అవమానిస్తూ కేసుల పేరిట కాలయాపన చేయడమే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఏవైతే హామీలు ఉన్నాయో 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, అది చేయడం చేత కాదు. తులం బంగారం ఇస్తామన్నారు, అది చేయడం చేత కాదు. మరి 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపలే ఇస్తామని అన్నారు, యువతను మోసం చేశారు, అది ఇవ్వడం చేత కాదు. అంతేకాకుండా రైతు భరోసా 15,000 ఇస్తాం, కేసీఆర్ ఇస్తే 10,000 అని నయవంచన చేసి రైతాంగాన్ని మోసం చేసి ఇవాళ ఆ రైతు భరోసా కూడా ఎగ్గొట్టి ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకుండా 15,000 అన్నారు, 10,000 కూడా ఇవ్వకుండా మరి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. మరి వాళ్ళు చెప్పినటువంటి 420 హామీలను అమలు చేయగాక అసమర్థ పరిపాలన సాగిస్తూ ఒక తుపాకీ రాముడు మాట్లాడినట్టుగా ఒక మరి తుగ్లక్ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కనుక ఇప్పటికైనా ఈ కేసులు, బీసులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బిడ్డ కేసీఆర్ గారిని ముట్టుకుంటే తెలంగాణ మొత్తం అగ్గి రాజేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎవరు కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఏ మాత్రం ముట్టుకున్నా కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ మరి తెలంగాణ ప్రజానికం కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఏ సందర్భం వస్తే ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాలని చూస్తా ఉన్నారు. కనుక ఖబర్దార్ బిడ్డ, మీకు ఇంకా 2 ఏళ్ల 3 ఏళ్ల అవకాశం ఉన్నది. కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు కానీ, యూరియా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారకులు కానీ అలాంటి ఎన్నో అద్భుత పథకాలు ఆవిష్కరించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతమైన వ్యక్తి మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు కక్షపూరితంగానే ఇవాళ సిట్ అనే అధికారులతో విచారణ అని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేయడమే వారి లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ గారి గులాబీ జెండాకు ఓట్లు పడతాయన్న దృష్టి మరల్చాలనే ఉద్దేశంతోనే తప్ప ఎలాంటిది లేదు. కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లు సిట్టు, కాంగ్రెస్ వీళ్ళు వివరిస్తున్నారు. వాళ్లకు ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలలో గులాబీ జెండాలు రెపరెపలాడడం ఖాయం. అన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వాళ్ళకు అవే చెప్తున్నాయి. అందుకే ఈ డైవర్షన్ చేస్తూ రాజకీయం గడిపే వ్యవస్థ అతి కొద్ది రోజుల్లో మీది అయిపోతుంది. ఈ విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు.
ఆకాశం మీద ఉమ్మితే మీ మీదనే పడుతుంది. కేసీఆర్ గారికి ఎలాంటి నష్టం లేదు. వారిని ప్రజలు బ్రహ్మాండంగా అద్భుతంగా బ్రహ్మరథం పట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఏమమైన చర్యగా మేము అభివర్ణిస్తూ ఈరోజు ఇక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశాం. అలాగే నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశాం. వచ్చిన మా పార్టీ ముఖ్య నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.